ఎలా అనిపించింది బ్రో? సూపర్, చాలా బాగుంది. పర్ఫెక్ట్ విలేజ్ డ్రామా కనబడుతుంది. కొడితే మాత్రం మన వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అయిపోతారు. సో హోప్ అయితే ఉంది, కానీ ఏదో తెలియని మైండ్ వచ్చిన టెన్షన్ అంట అన్న. ఎటువంటి టెన్షన్ పడకు, అర్థమైందా? ఏ టెన్షన్ లో పడకు, అంత మంచిగానే జరుగుతుంది. ఓకేనా? విన్నర్ అయితే ఏదైతే చెప్తావు కదా, ఏం మాట్లాడుతున్నావు అన్న? విన్నర్ అయ్యామంటే ఎవరి వల్ల అయ్యాం మనం? నేను ఎవరిని చెప్పు, 3 నెలల ముందు 4 నెలల ముందు నేను ఎవరిని చెప్పు? నీ సపోర్ట్ తీసుకొని కూడా నేను వచ్చిన కదా. సో నువ్వు అలాంటి దిగులేం పడకు. మన కష్టం ఎప్పుడు వృధా అవ్వదు, మన కష్టం ఎప్పుడు వృధా అవ్వదు. తెలుగు ప్రజలు ఎప్పుడు మనల్ని ఆదరిస్తారు. సినిమా ఖచ్చితంగా మన వాళ్ళందరికీ నచ్చుతుంది. నువ్వు ఎటువంటి టెన్షన్ పడకు. కష్టపడ్డావు కాబట్టి నీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. January 2nd వినరా ఓ వేమ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నువ్వు అందులో ఎటువంటి డోకా లేదు. ట్రైలర్ మాత్రం చాలా కనెక్టింగ్ ఉంది. డెఫినెట్ గా ఇదే కంటెంట్ గా సినిమా ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంటే మాత్రం సూపర్ హిట్ అవుతుంది. దీనికి 100 ఉంటుంది, ఇబ్బంది లేదు. దీనికి 100 ఉంటుంది కదా, ఇంకేమైతే నో ప్రాబ్లం. మన వాళ్ళందరూ ఖచ్చితంగా చూస్తారు. అందులో నువ్వు ఎటువంటి టెన్షన్ పడకు. సూపర్, ఆల్ ది బెస్ట్ అన్న. ఏం కంగారు పడకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వన్ సెకండ్ మీకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మన ప్రాంతానికి అనకూడదు, కానీ బిగ్ బాస్ అంటే కొంచెం చూసేవారు ఒకనొక టైంలో. నువ్వు ఎప్పుడైతే బిగ్ బాస్ లో అడుగు పెట్టావు, ప్రతి ఒక్కరు కూడా గిన్నెలు మొత్తం పక్కన ఆడమని కూడా ఇంట్లో కూడా అన్ని విడిచిపెట్టి ఏదో ప్రౌడ్ బ్రో. వాళ్ళ అభిమానం బిగ్ బాస్ ఇంతవరకు కూడా ఒక సెలబ్రిటీస్ వెళ్ళి కప్ కొట్టిన వాళ్ళు చాలా ఉన్నాయి, కానీ 0 నుంచి నువ్వు వెళ్ళి లైక్ కప్ తీసుకొచ్చి చూసా, చాలా ప్రౌడ్ మూమెంట్. లైక్ మీలాంటి వాళ్ళ సపోర్ట్, మన ప్రజల సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలం. కాకపోతే నీ కసి ఉంది. లైక్ ఒకనొక టైంలో నేను ఎలా ఫీల్ అయ్యానో నువ్వు అలాగే ఫీల్ అయ్యావు. నిజంగా కంగ్రాట్స్. అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా